మన హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా జహీరాబాద్ లో ఒక అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కొలువుదీరబోతోంది. ఇది కేవలం పరిశ్రమల గుంపు కాదు, రేపటి తరానికి ఒక ఆధునిక పారిశ్రామిక నగరం. అసలు ఏముంది ఈ ప్రాజెక్ట్ లో? సుమారు 3,245 ఎకరాల విస్తీర్ణంలో 2,360 కోట్లకు పైగా ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఈ భారీ స్మార్ట్ సిటీని నిర్మిస్తోంది. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే 2029 నాటికి సుమారు 1.74 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంటే మన నిరుద్యోగులు వేరే ఊర్లకు పోవాల్సిన పని లేదు. అన్ని రకాల పరిశ్రమలు, ఆటోమొబైల్ పార్ట్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి మెటల్ ఇండస్ట్రీస్ వరకు అన్ని ఒకే చోట వస్తాయి. ఇక్కడ కేవలం ఫ్యాక్టరీలు మాత్రమే ఉండవు. పనిచేసే వాళ్ల కోసం ఇల్లు, పిల్లల కోసం స్కూళ్లు, ట్రైనింగ్ సెంటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇలా అన్ని కలిపి ఒక మినీ సిటీ లాగా ప్లాన్ చేశారు. వచ్చే మే 10, 2026న మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా వచ్చి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ రోజు నుంచే జహీరాబాద్ ప్రగతి రథం పరుగులు తీయడం మొదలవుతోంది. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యంతో వస్తున్న ఈ స్మార్ట్ సిటీ పర్యావరణానికి ముప్పు లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకోబోతోంది. తెలంగాణను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. జహీరాబాద్ మారుతోంది, తెలంగాణ గెలుస్తోంది.